వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనాయింటింగ్? కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో స్పష్టంగా ఉంటుంది చూడండి. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయు వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు అని ఇక్కడ మనం చూసినట్లయితే, ఫర్ సిన్స్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ద వరల్డ్ త్రూ ఇట్స్ విజ్డమ్ డిడ్ నాట్ నో హిమ్. God was pleased through the foolishness of what was preached to save those who believe. అయితే అభిషేకానికి ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ సెట్ అపార్ట్. ప్రత్యేకపరచబడి, మీరు ప్రత్యేకపరచబడి ఉన్నారా? లోకంతో కలిసిపోయి ఉన్నారా? లోకంతో రాజీ పడుతున్నారా? గమనిస్తున్నారా? ఆర్ యూ పేయింగ్ అటెన్షన్ టు యువర్ లైఫ్? ఏదో వెళ్ళిపోతుంది, ఏదో దినచర్య గడిచిపోతుంది, ఏదో 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 ఇట్స్ అ రొటీన్ అన్నట్టు వెళ్ళిపోవడం కాదండి. ప్రత్యేకపరచబడాలి. ఎంతమందికి నిజంగా ఆశ ఉందండి, నేను దేవుని చేత వాడబడాలి, ఐ వాంట్ టు బీ యూజ్డ్ బై గాడ్. యూజ్డ్ అంటే కేవలం పబ్లిక్గా కాదండి, పబ్లిక్గా ఏదో అందరి ముందు కనపడే రీతిగా కాదు, కానీ దేవుని ఘనమైన కార్యాలు నా ద్వారా ప్రత్యక్షపరచబడాలి, నా కుటుంబం ద్వారా ప్రత్యక్షపరచబడాలి. నేను ప్రవర్తిస్తే అది జరగాలి, నేను అన్య భాషలు మాట్లాడాలి, సూచక్రియలు జరిగించాలి. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు ఏంటిదంటే, నా నామమున మీరు దెయ్యాల్ని వెళ్ళగొట్టాలి, నా నామమున మీరు బలహీనుల్ని, రోగగ్రస్తుల్ని, అనారోగ్యస్తుల్ని స్వస్థపరచాలి. యూ హ్యావ్ టు హీల్ ద సిక్, కాస్ట్ అవుట్ డీమన్స్, ప్రీచ్ ద గాస్పెల్ అని చెప్పాడు. ఈరోజు అట్టి ఆశ ఎవరికైనా ఉందా అండి? లేదు కదా. ఈరోజు మన ఆశ అంతా ఏంటిదంటే, నా కుటుంబం బాగుండాలి, క్షేమంగా ఉండాలి, మాకు కావాల్సినంత రాబడి ఉంటే చాలు, మాకు కావాల్సినది ఉంటే చాలంటే నిజంగా అటువంటి వారిని దేవుడు వాడుకోలేడండి. I can 100% tell you, if you don't have the desire, God can never use you. ఎవరిని కూడా ఇప్పుడు చూడండి, ఏ సేవకురాండ్రు, దైవజనులు, దైవదాసరాలు ఎవ్వరు కూడా ఆశ లేకుండానే అక్కడికి అలాగా వచ్చేసారు అనుకుంటున్నారా? God, the only criteria for God to use you is, do you have the desire to be used? నిజంగా ఆశ ఉందా? నిజంగా దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలని ఆశ ఉందా? అది చూస్తున్నాడండి దేవుడు. అయితే దేవుడు అంటున్నాడు, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు. క్రీస్తు మనలో ఉండాలంటే ఆయన మనల్ని అభిషేకించాడంట. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అంటే హామీ, ద గ్యారంటీ. ఈరోజు క్రైస్తవునికి, ఒక విశ్వాసికి గ్యారంటీ, ఒక హామీ ఏంటిది అని అంటే ఆత్మ అభిషేకము. ద స్పిరిట్ ఈజ్ అవర్ గ్యారంటీ. అదే మన హామీ. దేవుని ఆత్మ మనలో ఉందంటే అదే మన గ్యారంటీ. దేనికి అంటే నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి, ఆయన జీవ గ్రంథంలో మన పేరు రాయబట్టానికి. అయితే అనాయింటింగ్ కెన్ బి 2 types. 2 రకాల అనాయింటింగ్ ఉంటుంది, 2 రకాల అభిషేకం ఉంటుంది. ఒకటేమో మటీరియల్ అనాయింటింగ్ ఏంటి అని అనుకుంటున్నారేమో, అంటే నూనెతో అభిషేకించేదేమో మటీరియల్ అనాయింటింగ్. రెండవది ఏంటిదంటే స్పిరిచువల్ అనాయింటింగ్. అంటే ఆత్మీయ అనాయింటింగ్ ఏంటిదంటే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డం. పాత నిబంధనలు అన్నీ చూసినట్లయితే, ఆ పాత నిబంధనలు ఎప్పుడు కూడా అభిషేకించాలి అని ఎవరినైనా అనుకున్నట్లయితే, ఒక ప్రవక్తని కానివ్వండి, లేకపోతే యాజకుల్ని కానివ్వండి, రాజుల్ని కానివ్వండి, వారిని అభిషేకించాలంటే ఏం చేసేవారంటే, పైనుండి తల నుండి ఆ నూనె అంతా వారి బాడీ అంతా అంటుకొని అరిపాదము దాకా కారాలి. అది అభిషేకించబడటం. దట్ ఈస్ కాల్డ్ ద మటీరియల్ అనాయింటింగ్. రెండవది ఏంటిదంటే ద స్పిరిచువల్ అనాయింటింగ్. అంటే నూతన నిబంధనలో యేసు ప్రభు ద్వారా జరిగించిన కార్యం ఏంటిదంటే పరిశుద్ధాత్మ అభిషేకం. అంటే పరిశుద్ధాత్మను మనలో వచ్చి నివసించడం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా అనుంది. ఈరోజు మనం అనుకుంటాము, నేను ఆత్మ అభిషేకం పొందుకున్నాను, దేవుని ఆత్మ నాలో ఉంది. కానీ గమనించారండి, ఆత్మ ఏ రీతి అయితే పొందుకుంటారో ఆత్మ కూడా మనల్ని విడిచి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడు సౌల్ని చూసినట్లయితే మనందరికీ తెలుసు, రాజు అయిన సౌలు, హీ వాజ్ సో డిసొబీడియంట్ టు గాడ్. అవిధేయత. ద మెయిన్ క్రైటీరియా ఫర్ ద స్పిరిట్ టు లీవ్ అస్, మనల్ని విడిచి వెళ్ళటానికి ఆత్మకి అవకాశం ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనము అవిధేయత చూపించడం బట్టి. డిసొబీడియంట్.
డిసొబీడియంట్. ఎంత దుఃఖకరము, ఎంత బాధ, ఎంత భారంగా ఉంటుంది కదండి. ఈ మాట చదివితేనే నాకు ఎంతో బాధగా ఉంటుందండి. ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వెళ్ళెను. అంటే ఆత్మ లేని చోట, పరిశుద్ధాత్ముడు లేని చోట ఏముంటుంది? రెడీగా దురాత్మ ఉంటుంది. ఈరోజు దేవుని ఆత్మ మీలో ఉందా? మీ చుట్టుపక్కల మీ కుటుంబంలో ఉందా? లేకపోతే దురాత్మలు ఏలుతున్నాయి మీ కుటుంబాన్ని? మీకు చాలామందికి తెలియదు. ఎంతోమందిని దురాత్మలు పీడిస్తూ ఉంటాయి. మీరు అనుకుంటుంటారు, ఎందుకు ఎక్కడలేని కోపం వచ్చేస్తూ ఉంటుంది ఈయనకి, ఎక్కడలేని ఆవేశము, ఈర్ష్య, ద్వేషము, ఇప్పుడు చూసిన గొడవలు గొడవలు గొడవలు. ఏంటి? పరిశుద్ధాత్ముడు ఉంటే అలా ఉంటుందండి? మీరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉంటే అలా ఉంటుందా? ఇఫ్ యు సీ వేర్ దెర్ ఇస్ నో స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముడు లేని పక్షాన దురాత్మనే ఉంటాడు. ఇంకా వాడికి ఖాళీ, అందుకని అంటాడు కదా, అది ఖాళీ స్థలం ఎక్కడుందో అది చూసి దానికంటే బలమైన 7 ఆత్మల్ని తీసుకొని వచ్చి కూర్చుంటాయంట. ఈరోజు మీ జీవితంలో దురాత్మలు ఏలుతున్నాయా, పరిశుద్ధాత్ముడు ఏలుతున్నాడా అని ప్రశ్నించుకోవాలి. సౌలుని విడిచిపెట్టి వెళ్ళాడంట దేవుడు. విడిచిపెట్టిన పక్షాన దురాత్మ వచ్చింది. ఈరోజు విడిచిపెట్టే పరిస్థితి ఎందుకు అంటే అవిధేయత, డిసొబీడియన్స్. యూ మైట్ బీ సెయింగ్, ఐ రిసీవ్ ద అనాయింటింగ్ దట్ డే. మీకు డేట్ తెలుసు, ఆ తారీఖు తెలుసు, ఆ సంఘటన బాగా గుర్తుంటుంది. ఏ రోజైతే అభిషేకం పొందుకున్నారు ఆ రోజు నేను ఎంతగానో అన్య భాషలు మాట్లాడాను, ఎంతగానో దేవుని సన్నిధిలో సాష్టాంగ పడ్డాను, ఐ ఫెల్ అండర్ ద పవర్ ఆఫ్ గాడ్ అని చెప్తూ ఉంటారేమో. ఎస్, యు మైట్ హ్యావ్ బీన్. కానీ ఆ రోజు పొందుకున్న అభిషేకం ఈ రోజు ఉందా? ఇంకా ఎక్కువగా ఉందా? లేకపోతే ఇంకా దిగజారిపోయారా? ఆ రోజు దేవుని ఆత్మ ఉంది, ఈ రోజు ఆత్మ ఉన్నాడా లేకపోతే దురాత్మ ఉందా? ఏంటది? పరీక్షించుకోవాలండి, పరీక్షించుకోవాలి. వీ నీడ్ టు చెక్. ఈ 21 డేస్లో కూడా మీరు చాలామంది ఎంతో బలం పొందుకున్నారు, ఎంతో ఫాస్టింగ్ చేస్తూ ఆత్మపురుషుడిని బలపరిచారు. కానీ అది అయిపోయిన వెంటనే మరలా దిగజారిపోవడం, మెల్లమెల్లగా తగ్గిపోవడము, మళ్ళీ అడిగిపోయిన స్థితికి రావటం కదండి. ఈరోజు ఆత్మ పురుషుడిని బలపరచాలి. ద స్పిరిట్ మ్యాన్, వీ నీడ్ టు స్ట్రెంగ్తెన్ ద స్పిరిట్. మన ఫోకస్, మన దృష్టి అంతా ఏంటిదంటే నా ఆత్మ బలంగా ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ మై ఫ్లెష్, నా శరీరం కాదు, ఈ కుళ్ళిపోయే శరీరం కాదు, నా ఆత్మ బలంగా ఉండాలి. మై స్పిరిట్ షుడ్ బీ స్ట్రాంగ్. పరిశుద్ధుడా నీతో ఆత్మ